హాయ్ అండి. వెల్కమ్ టు అక్షయ్ గ్రాండ్‌మా వ్లాగ్స్. ఈరోజు నోరూరించి పండుమిరపకాయ పచ్చడి దానికోసం చేసుకుందాం. ముందుగా మేము 1 కేజీ పండు మిరపకాయలు మంచిగా వేరుకొని తీసుకొని వచ్చాను మార్కెట్ నుంచి, ఫ్రెష్ మిరపకాయలు. సో ఇవి దీన్ని మనము వాష్ చేసుకొని ఫస్ట్ ఆరబెట్టుకోవాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. వాష్ చేసుకోవడానికి ఫస్ట్ వాటర్లో కొంచెం కల్లుప్పు వేసుకుందాము. మొత్తం మిరపకాయలన్నిటిని వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుందాము. సో కల్లుప్పు ఎందుకు వేసాము అని అంటే, కల్లుప్పు వేస్తే మనకి కెమికల్స్ అవి స్ప్రే చేస్తారు కదా మిరపకాయల మీద. సో అవి మొత్తం అంతా పెస్టిసైడ్స్ అంతా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. లేదంటే నార్మల్గా కూడా క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నీట్గా క్లీన్ చేసుకుందాము. తీసుకొని వాటర్ అనేవి దానికి ఉండకుండా, తొడిమలు కూడా తీయకూడదు. మనం తొడిమలు తీస్తే మళ్ళీ వాటర్ లోపలికి వెళ్ళిపోయి పచ్చడి తొందరగా పాడైపోతుంది అన్నమాట. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే, తొడిమలతోటి నీట్గా క్లీన్ చేసేసి మనకి జాలి బుట్ట ఉంటుంది కదా, ఆ జాలి బుట్టలో వేద్దాము వాటర్ అంతా ఇంకిపోవడానికి. ఈ 1 కేజీ మిర్చి పచ్చడి పట్టడం కోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా చేయాలి అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది డ్రై అయితే కొంచెం డ్రై చేసి, దీనికోసం మనం ఒక కాటన్ గుడ్డ పరుచుకొని కాటన్ చీర మీద నీట్గా ఇవన్నీ ఎండబెట్టుకుంటే అవి మొత్తం తడి లేకుండా ఆరిపోవాలన్నమాట. మనం ఫ్యాన్ డ్రైయే చేస్తున్నాము, ఎండలో ఏం వేయాల్సిన అవసరం లేదు. ఇలా దూరం దూరంగా వేసుకుంటే మనకి కొంచెం తొందరగా ఆరుతాయి అన్నమాట, అందుకోసం అని చెప్పి. ఇప్పుడు మనకి కేజీ మిర్చి పచ్చడికి మనకి 200 గ్రాముల చింతపండు, 200 గ్రాముల కల్లుప్పు పడుతుంది. సో దీన్ని మీకు కొలతలతో చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 200 గ్రాములు, ఒక 3 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది అంతే. అండ్ అలాగే చింతపండు కూడా 200 గ్రామ్స్ అనమాట. రెండు 200 గ్రాముల చింతపండు, అలాగే ఒక 80 గ్రామ్స్ బెల్లం వేసుకుందాము. సో బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ మనం చింతపండు, కల్లుప్పు కలుపుకొని మిక్సీ పెట్టుకోవాలి. అది మనకి పొడి పొడిగా అవుతుంది అన్నమాట మంచిగా. సో ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకుందాము. వస్తుంది అన్నమాట పొడి పొడిగా. కల్లుప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టుకున్నాం మనం. కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట, 2 సార్లు పెడుతున్నాను, కొంచెం కొంచెంగా ఆడుతున్నాను మిక్సీ. నేను ముందుగానే పచ్చిమిరపకాయలు కడిగి ఆరబెట్టుకున్నాను కదా, అవి ఇలాగ నీట్గా తొడిమలు తీసేసి క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు మనకి చింతపండు కలుపు కలిపి మిక్సీ పట్టిన పౌడర్ కూడా రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మనకి. మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము అన్నీను నీట్గా. కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మిక్సీలో కొంచెం తొందరగా నలుగుతుంది, అండ్ మనం కచ్చాపిచ్చాగా నలుపుకుంటాం కాబట్టి ఈజీగా అవుతుంది. పెద్ద పెద్దవి 2 పీసెస్ చేసుకుంటే మనకి నలగడం కష్టమవుతుంది, ఎక్కువ శ్రమ పడాలి. ఒకవేళ పచ్చిమిరపకాయలు కట్ చేయడం భయము అనుకుంటే కనుక ఇలా సిజర్తో ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్ని బట్టి. నీట్గా ఉంటుంది, మీ చేతులు మండకుండా కూడా ఉంటాయి. సో ఇలా మనం కట్ చేసుకుంటున్నాము చిన్న చిన్న ముక్కల కింద, ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. మోర్ లెఫ్ట్. మనం ఇలా కొంచెం కొంచెంగా బరకగా మిక్సీ పట్టుకుందాము, కొంచెం కొంచెం వేసుకొని.
కొంచెం మిరపకాయలు, కొంచెం చింతపండు అండ్ సాల్ట్ ఆడాం కదా, ఇందులోనే బెల్లం పౌడర్ కూడా బెల్లంతో చూపించాను కదా, అది పౌడర్ చేసుకొని ఇలాగా మొత్తం అన్నీ కలిపి మళ్ళీ మిక్సీ పడుతున్నాం అనమాట. కొంచెం కొంచెంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే అంతా ఈవెన్గా కలుస్తుంది. ఇలాగా మనము మిక్సీ పట్టుకోవాలి. చాలా గుడ్రుగా ఉంది. ఇలా కొంచెం కచ్చా పిచ్చాగా కొంచెం మెత్తగా ఇలా కలిపి పట్టుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఇంకా ఫైన్ పేస్ట్గా కావాలి అనుకుంటే ఇంకా మెత్తగా పట్టుకోవచ్చు. మనం మిక్సీ పట్టిన తర్వాత ఇలా పనమిరపకాయ పచ్చడి అనేది మనకి 1 kg ఆఫ్ పేస్ట్, దీంట్లో 200 grams చింతపండు, 200 grams సాల్ట్ చేసిన తర్వాత ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం. దానికి ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. తాలింపు కొంచెం జీలకర్ర, ఒక 3 స్పూన్స్ ఆవాలు, ఒక 5 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనము ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాము. మనకు ఆవాలు అనేవి చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ తాలింపు అంతా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం తాలింపు అందులో కలుపుకోవాలి. కంప్లీట్గా ఇది చల్లారబెట్టుకొని తాలింపు పక్కన పెట్టుకొని తర్వాత లాస్ట్లో పచ్చిమిరపకాయ పచ్చడిలోకి తాలింపు కలుపుకుందాం. ఇప్పుడు తాలింపు చల్లారిపోయింది. తాలింపుని పచ్చడిలో వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం పచ్చడంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ అండ్ ఎప్పుడు పచ్చడికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పై వరకు మనం ఎందులోనైనా గ్లాస్ జార్లో ఫిల్ చేసుకున్నప్పుడు మొత్తం పచ్చడి అంతా మునిగే వరకు ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే పచ్చడి బూజు పట్టేస్తుంది. సో నీట్గా మనం ఇదంతా కలిసేలా కలుపుకొని తాలింపు అంతా ఆయిల్ పై వరకు వచ్చే వరకు ఆయిల్ ఫిల్ చేసుకోవాలి. సో నాకు అరౌండ్ కేజీకి నేను 3/4 kg వరకు ఆయిల్ వేసాను. ఇంకా ఆయిల్ పడుతుంది మీకు అనిపిస్తే కనుక మీరు మధ్యలో మళ్ళీ ఆయిల్ని వేడి చేసి బాగా చల్లారి పెట్టుకొని ఆయిల్ కలుపుకోండి. సో పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అయింది. థ్యాంక్ యూ సో మచ్. Subscribe. Bye.